సో దీన్ని ఫలాఫల్ రైస్ అంటారు. ఇదేంటంటే ఫలాఫల్ని ప్లస్ ఆనియన్ కలిపి కాసేపు మగ్గిస్తాడనమాట. దాని మీద నిమ్మకాయ వేస్తాడు, నిమ్మకాయ వేసి మగ్గిచ్చేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే మనడు దాన్ని మ్యాష్ చేస్తాడనమాట. ఈలోపు ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాడు. దాన్ని మ్యాష్ కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నిమ్మకాయ వేసేసి మళ్ళీ మగ్గిస్తాడు కాసేపు. ఈలోపు ఏంటంటే మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి గ్లౌజ్ వేసుకొని ఇంకేం చేస్తాడంటే మనకి ఏమేమి కావాలని అడుగుతాడు. లైక్ నాకు లెట్యూస్ కావాలి అండ్ వైట్ రైస్ కావాలని చెప్పాను. సో లెట్యూస్ రైస్ ఇస్తాడు. అది ఆనియన్స్ మ్యాష్ చేసి ఫలాఫల్ మీద మళ్ళీ నిమ్మకాయ వేసేసి మళ్ళీ కాసేపు మగ్గిస్తాడు అనమాట. దాని బ్లాక్ పెప్పర్ సాల్ట్ కూడా వేస్తాడు టేస్ట్ కోసం. అండ్ నాకు లెట్యూస్ అను రైస్ ఒకటి కావాలని చెప్పాను. రైస్ ఎంత అంత వేస్తారు వీళ్ళు. సో అందుకు సరిపోతుంది అని చెప్పాను. అది ఫలాఫల్ కూడా మ్యాష్ చేస్తారనమాట. సో మ్యాష్ చేసిన టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే మనోడు దీని మీద మళ్ళీ బ్లాక్ పెప్పర్ వేసి మనకి ఇలా ఫుడ్ పెట్టాడు కదా, ఇది మగ్గిన తర్వాత ఆ ఫుడ్ మీద తీసేస్తాడు అనమాట. ఆ ఫుడ్ మీద తీసేసి మీకు ఏ కైండ్ ఆఫ్ సాస్ కావాలని అడుగుతాడు. ఏ కైండ్ ఆఫ్ సాస్ కావాలంటప్పుడు మనం వైట్ సాస్ అను ప్లస్ హాట్ సాస్ కావాలని చెప్తాం. వైట్ సాస్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. హాట్ సాస్ అంటే కొంచెం అంటే మండిపోద్ది, లైక్ చిల్లీ సాస్లా ఉంటుంది అనమాట. సో కొంచెం వేసుకుంటాము.